హే గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈరోజు మీకు కనుక టైం ఉంటే, మీరు ఫ్రీగా ఉంటే, మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10-11 వరకు మీరు నాన్ స్టాప్ క్రికెట్ చూడొచ్చు. 3 మ్యాచ్లు చూడొచ్చు, 3 ఇండియా మ్యాచ్లు చూడొచ్చు. ఇంకా ఆ తర్వాత కూడా మీకు ఓపిక ఉంటే యూ కెన్ వాచ్ ఫుట్బాల్ వరల్డ్ కప్. సో ఫుల్ ఫీస్ట్ ఫర్ స్పోర్ట్స్ లవర్స్. ఈరోజు మార్నింగ్ 10 o'clockకి ఇండియా ఏ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏ మ్యాచ్ జరగబోతుంది. మళ్ళీ వైభవ్ సూర్యవంశీ మీద ఫోకస్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాస్త కోపంగా ఉన్నాడు ఆ కుర్రాడు. ఆ కోపాన్ని ఆఫ్ఘాన్ బౌలర్స్ మీద చూపిస్తాడని చూడాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్, మన ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సీనియర్స్ టీమ్, ఇది లక్నోలో జరగబోతుంది. అది మ్యాచ్ 1:30కి స్టార్ట్ అవుతుంది. నైట్ 7 o'clockకి ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతుంది. ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ ఈరోజు ఏమున్నాయని నేను చూడలేదు. ఫుట్బాల్ మ్యాచ్లు కూడా ఉంటాయి కదా. సో ఫుల్ ఫీస్ట్. మీకు టైం కనుక ఉండాలి, టైం అండ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మీకు జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఉంటే సరిపోదు. మీరు ఇండియా ఏ మ్యాచ్ చూడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఆల్సో. సో అది పరిస్థితి. మనం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఈజీగానే గెలిచారు, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ ఏ T20 మ్యాచ్ అయిపోయింది. 25 hours ఈచ్ వర్షం వల్ల. లక్నోలో వర్షం ప్రమాదం ఏమి ఉండదు, ఫుల్ మ్యాచ్ ఉంటుంది. బాగా వేడిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నార్త్లో సమ్మర్ లేట్గా స్టార్ట్ అవుతుంది, ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ చాలా హాట్ వెదర్ ఉండే అవకాశం ఉంది. లక్నో వాళ్ళకి అలవాటే. లక్నో వాజ్ దేర్ హోమ్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్ఘనిస్తాన్కి. సో వాళ్ళకి అది హోమ్ గ్రౌండ్లా ఉంటుంది. వాళ్ళకి ఒరిజినల్గా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఆడే అవకాశం లేదు కాబట్టి ఇండియాని బేస్ చేసుకుని లక్నో, తర్వాత ఢిల్లీలో కొన్ని గ్రౌండ్స్ వాటిని బేస్ చేసుకుని ఆడే టీం కదా అది వాళ్ళు. సో అందుకని ఐ థింక్ దే విల్ ఫీల్ ఎట్ హోమ్ లక్నోలో. అండ్ ఇండియన్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఫస్ట్ మ్యాచ్లో అందరూ బాగా ఆడారు, మరి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. బట్ కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉన్నట్టుగా మన స్పిన్ బౌలింగ్ కోచ్, కొత్తగా మన టీంలో స్పిన్ బౌలింగ్ కోచ్ని తీసుకొచ్చి సారాజ్ బహుతలే. ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కానీ డొమెస్టిక్లో హ్యాడ్ ఏ ఫెంటాస్టిక్ రికార్డ్ లెగ్ స్పిన్నర్ అతను. సో అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కుల్దీప్ ఆడే అవకాశం ఉంది, ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ధర్మశాలలో కాబట్టి దే ప్లేడ్ విత్ 3 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ 2 స్పిన్నర్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు పెద్ద గ్రౌండ్, స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంటుంది. జనరలీ లక్నోలో గ్రౌండ్లో స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ దే విల్ గో ఫర్ కుల్దీప్ యాదవ్ ఎక్స్ట్రా స్పిన్నర్. అదే కాకుండా మీకు థర్డ్ సీమర్గా నితీష్ రెడ్డి బాగా అంది వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఐ రిమెంబర్ దట్ ఇన్ స్వింగింగ్ యార్కర్. గుర్బాజ్ అప్పుడున్న ఫామ్లో అతన్ని అవుట్ చేయడం, సెటిల్ బ్యాట్స్మెన్ ఒక ఇన్ స్వింగింగ్ యార్కర్తో క్లీన్ బౌల్ చేయడం, దట్ వాస్ వెరీ నైస్. అతను చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అతనికి వీలైనంత ఎక్కువ బౌలింగ్ ఇవ్వాలి. నేను అడిగితే ఫుల్ కోట్ ఆఫ్ 10 overs ఇస్తే అతనికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అతన్ని ఒక ఆల్రౌండర్గా, ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫోకస్ విల్ బి ఆన్ నితీష్ రెడ్డి. కుల్దీప్కి ఏంటంటే కుల్దీప్ ఈజ్ ఎ కాన్ఫిడెన్స్ ప్లేయర్. అతనికి ఫామ్లో లేనప్పుడు అది ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. అతనికి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి అతన్ని కంటిన్యూస్గా మ్యాచ్లు ఆడిస్తే, లాస్ట్ మ్యాచ్లో అతను ఆడించలేదు, కంటిన్యూస్గా మ్యాచ్లు ఆడిస్తే హీ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. లేదంటే అతనికి లాంగ్ బ్రేక్ ఇవ్వాలి. కొంత బ్రేక్ ఇస్తే మళ్ళీ అతను రికవర్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఐ థింక్ అతన్ని ఆడిస్తే, ఎందుకంటే ఈవెన్ ఐపీఎల్లో కూడా చివరి మ్యాచ్లో అతను కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ కోచ్ దగ్గరికి వెళ్ళి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ వాజ్ అ డిఫరెంట్ బౌలర్ యాక్చువల్లీ. బట్ అతనికి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్, లో ఆన్ కాన్ఫిడెన్స్ కనిపిస్తాడు. సో కుల్దీప్కి కంటిన్యూస్గా బౌలింగ్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే లాంగ్ బ్రేక్ ఇచ్చేయండి, కొన్ని రోజులు అతను పక్కన కూర్చోబెట్టేసేయండి. అంతేగాని స్క్వాడ్లో పెట్టి అతను ఆడించకపోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో కుల్దీప్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ విల్ ప్లే. సో అండ్ హర్ష్ దుబే అండ్ గుర్నూర్ బ్రార్ వర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఫస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిన ఇద్దరు కూడా వికెట్లు తీశారు. హర్ష్ దుబే స్టార్టింగ్లో కొన్ని రన్స్ ఇచ్చినా కూడా తర్వాత అతను వికెట్స్ తీశాడు. గుర్నూర్ బ్రార్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే అతనికి ఆ ఫాస్ట్ బౌలర్స్ కావాల్సిన రిక్విజిట్స్ అన్నీ ఉన్నాయి. ఈజ్ వెరీ టాల్, 6'5" హైట్ ఉంది, అండ్ ఈజ్ హిట్టింగ్ ద డెక్ అండ్ కన్సిస్టెంట్లీ బౌలింగ్ 145+, 150 కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. అతనికి ఇంకా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో
అంత పేస్ ఉంది, హైట్ ఉంది. సో హీఈస్ మోర్ లుకింగ్ లైక్ ఎన్ ఆసీ ఫాస్ట్ బౌలర్. అలాంటి బౌలర్ని మనం ఎంకరేజ్. అతని రికార్డు కొద్ది గొప్పగా లేదు డొమెస్టిక్లో, అతని రికార్డు చూస్తే గొప్ప. బట్ ఈ క్వాలిటీస్ ఉన్నాయని తీసుకున్నారు అతన్ని. అండ్ హీ హాజ్ నాట్ డిసప్పాయింటెడ్. అతని ఎకానమీ కూడా బాగుంది. లాస్ట్ మ్యాచ్లో అతని ఎకానమీ కూడా చాలా బెటర్ ఎకానమీతో బౌలింగ్ వేసాడు. 5 under 6 ఎకానమీ ఉంది. సో గున్నూర్ బ్రార్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మనకి అన్ని ఫార్మాట్స్లో అతను పనికి వస్తాడు బికాస్ ఆఫ్ హిజ్ ఎక్స్ట్రా హైట్. పర్టికులర్లీ మనం ఆ బౌన్సీ ట్రాక్స్ ఆస్ట్రేలియా కానీ సౌత్ ఆఫ్రికా అలాంటి చోట వెళ్ళినప్పుడు హీస్ ప్రజెన్స్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. సో అతన్ని జాగ్రత్తగా రూమ్ చేయాలి బికాజ్ ఇస్ గాట్ గుడ్ పేస్. రోహిత్ శర్మ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్లో అన్ఫార్చునేట్ రన్అట్ అది. రవిచంద్రన్ అశ్విన్ కూడా తన ఛానల్లో చెప్పాడు ఏంటంటే బ్యాట్స్మెన్ స్ట్రైట్ కొట్టినప్పుడు స్ట్రైకర్ కాల్ ఉంటుంది, రోహిత్ శర్మ కాల్ అది. రోహిత్ శర్మ కాల్ ఇస్తే నాన్ స్ట్రైకర్ గుడ్డిగా దాన్ని ఆ కాల్ తీసుకొని అతను రన్ చేయాల్సిందే. ఎందుకంటే అతనికి బాల్ అతను వెనక్కి వెళ్ళింది, అతనికి చూసే అవకాశం. కానీ శుభ్మన్ గిల్ ఆ బాల్ వైపు చూసి కాస్త తటపటాయించి వెనక్కి వెళ్ళిపోవడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి అశ్విన్ కూడా అన్నాడు. సో అతను ఒకవేళ రన్అట్ అయినా కూడా స్ట్రైకర్ అవుతాడు, నాన్ స్ట్రైకర్ రన్ అంటే అవకాశం ఉండదు. ఎందుకంటే స్ట్రైకర్ కాల్ ఇచ్చాడు కాబట్టి అతను నాన్ స్ట్రైకర్ అండి దగ్గరగా ఉంటాడు. ఆ ఫీల్డర్ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్కి డైరెక్ట్ వికెట్ కొట్టే అవకాశం ఉంటుంది. సో శుభ్మన్ గిల్ మిస్టేక్ వాట్ ఎవర్, శుభ్మన్ గిల్ తప్పు చేశాడని కాదు, కానీ ఆ రన్అట్ అనేది, ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్ కావాలి, అతని రన్స్ కావాలి. సో రోహిత్ శర్మ డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ పెద్ద నాక్ ఆడే ప్రయత్నం చేస్తాడు. అండ్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ మన వాళ్ళు బాగానే బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ అయ్యర్ కూడా రన్స్ కావాలి. శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ T20 క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి అతని మీద ఫోకస్ ఉంది, కొద్ది ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రెషర్ ఈజ్ నాట్ సంబడి హూ టేక్స్ దట్ ప్రెషర్. ఎందుకంటే అతనికి పెద్ద ప్రైస్ వచ్చిన ఐపీఎల్లో హీ బ్యాటెడ్ వెల్. సో శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా ఒక మంచి నాక్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం దిస్ ఇస్ ఆల్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మనం ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కూడా మన వన్డే వరల్డ్ కప్కి మనకి ఇది ఒక ప్రిపరేషన్గానే భావించాలి. సో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు ఏ స్లాట్లో బాగా ఆడుతున్నారు, ఏ స్లాట్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళ ప్లేస్ అనేది, ఇవన్నీ ఇప్పటి నుంచి కూడా మనం 30 వన్డేస్ ఆడతాం బిఫోర్ గోయింగ్ టు ద వరల్డ్ కప్. 30 కాకపోయినా 20-25 ఆడతాం కదా. అన్ని ఆడినప్పుడు దాంట్లో ప్రతి మ్యాచ్లో కూడా విల్ హ్యావ్ టు టేక్ సమ్ నోట్స్. వాటిలో మన దాన్ని బట్టి మన టీం విషయంలో మనం చూసుకోవాలి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే రెహమానుల్లా గుల్బాజ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బట్ వాట్ అబౌట్ అదర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు అతనికి. బట్ ప్లేయర్స్ లైక్ ఇబ్రాహిం జద్రాన్, షదీకుల్లా అటల్, రెహమాన్ షా, వాళ్ళ కెప్టెన్ షాహిద్, దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. గుర్బాజ్కి 9 వన్డే ఇంటర్నేషనల్ 100s ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. సో అతను అంటే వాళ్ళు చిన్న టీమ్స్తో కూడా ఆడతారు, బట్ 900s ఉన్నాయంటే దట్ ఈస్ గుడ్ రికార్డ్ ఫర్ ఏ ప్లేయర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ హీస్ వండర్ఫుల్ ప్లేయర్. ఆన్ హిస్ డే హీ కెన్ బి వెరీ వెరీ డేంజర్. కన్సిస్టెంట్గా ఆడాడు, అందుకే ఐపీఎల్లో కూడా టీమ్స్ అతను తీసుకుంటారు, కానీ రెగ్యులర్గా అతను పెద్దగా షైన్ అయింది లేదు. ఎందుకంటే ఆడిన రోజున మాత్రం చాలా డేంజరస్గా ఆడతారు. బట్ గుర్బాజ్ మీద మన వాళ్ళు ఫోకస్ పెట్టాలి. గెట్ రిడ్ ఆఫ్ గుర్బాజ్, మ్యాచ్ విల్ బి ఈజీ ఫర్ యూ. వాళ్ళ బౌలింగ్లో కూడా కోర్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ బౌలర్స్ నౌ. ఎందుకంటే పర్టికులర్ ఇద్దరు స్పిన్నర్స్ గజన్ఫార్ అండ్ రషీద్ ఖాన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇది ఫుల్ మ్యాచ్ కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అజ్మతుల్లా ఉమర్జాయ్ కూడా వెరీ గుడ్ బౌలర్. బాల్ కనుక స్వింగ్ అయితే ఈ కెన్ బి వెరీ గుడ్ ఎఫెక్టివ్ బౌలర్ అవుతారు. సో కాంటెస్ట్ ఉంటుంది డెఫినెట్గా. ఆఫ్ఘనిస్తాన్ కాంటెస్ట్ ఇస్తుంది. వాళ్ళ బ్యాటింగ్లో అంత బలం లేకపోయినా బౌలర్స్ దే ఆర్ వెరీ గుడ్. సో కాంటెస్ట్ విల్ బి దేర్. లక్నోలో ఏంటంటే కొన్ని మ్యాచ్లు హై స్కోరింగ్ ఉంటాయి, కొన్ని లో స్కోరింగ్ ఉంటాయి. ఎప్పుడో 2023 వన్డే వరల్డ్ కప్ టైంలో అక్కడ వన్డే ఇంటర్నేషనల్స్ జరిగాయి. తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్ చూడలేదు మనం, 3 years అవుతుంది ఆల్మోస్ట్. సో వన్డే ఇంటర్నేషనల్స్ జరిగి తక్కువ కాబట్టి, బట్ స్టిల్ ఐ థింక్ హై స్కోరింగ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎండ వల్ల డ్రైగా ఉంటే పిచ్ కొద్దిగా స్పిన్నర్స్కి గ్రిప్ అయ్యే అవకాశం ఉంది, పర్టికులర్లీ ఇన్ ద సెకండ్ హాఫ్. చూడాలి మరి ఎలా ఉంటుందో మ్యాచ్. బట్ ఫుల్ మ్యాచ్ అయితే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. విల్ హ్యావ్ ఎ ఫుల్ మ్యాచ్. సో మీకు కనుక ఓపిక ఉంటే 10 o'clockకి వాచ్ ఇండియా ఏ మ్యాచ్ అండ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సీనియర్స్ మ్యాచ్ at 1:30, అండ్ 7 o'clockకి
యూ వాచ్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్, హర్మన్ ప్రీత్ అనుకో వాళ్ళ మ్యాచ్ చూడండి. సో ఫుల్ ఆఫ్ క్రికెట్ టుడే.